మనువాదం అనేది ఈ కాలంలో భయంకరమైన తిట్టుపదం. మీకు ఎవరి మీదైనా పీకల దాకా కోపం ఉన్నదనుకోండి, నాజీలను మించిన నీచుడు, ఫాసిస్టుల కంటే దుష్టుడు, సభ్య సమాజంలో ఉండకూడని నికృష్టుడు అని తెగనాడి మళ్ళీ నలుగురిలో తలెత్తుకు తిరగలేకుండా అవమానించాలని అనుకున్నారనుకోండి, జస్ట్ మనువాది అనండి చాలు. దానిని మించిన తిట్టు లేదు. మనువాది అన్న ముద్ర తమ మీద ఎక్కడ పడుతుందోనని అన్ని కులాలకు చెందిన మేధావులు, ప్రోగ్రెసివ్ లిబరల్ భుజకీర్తులు ఆశించే పండితులు, పెద్ద మనుషులు అనుక్షణం హడలిపోతుంటారు. తాము మనువాదులము కామని అందరికీ తెలియాలని వారు పాపం తెగ వెంపర్లాడతారు. ప్రపంచమంతా నెత్తిన పెట్టుకున్న మనువు మీద ఇంతకీ మీకెందుకు కోపం అని మన దేశంలోని తెలివిగల వాళ్లలో ఎవరినైనా అడగండి. రైటా లెఫ్టా అన్న తేడా లేకుండా అందరూ చెప్పేది ఏమిటంటే, మనుస్మృతి స్త్రీల పట్ల, శూద్రుల పట్ల, దళితుల పట్ల దారుణమైన వివక్ష చూపిందని. సమాజంలోని బడుగు బలహీన దళిత వర్గాలను కాల్చుకు తింటున్న దుర్మార్గపు కుల వివక్షకు మనువే మూల పురుషుడు అని. ముఖ్యంగా మన ఫెమినిస్టులకు మనుస్మృతి పేరు చెప్తే ఒళ్ళుమంట. దానిని అర్జెంటుగా తగలబెట్టేయాలన్నంత కోపం. ఈ కాలంలో ముఖ్యంగా స్త్రీజాతిని అణగదొక్కేస్తున్న అన్ని చెడుగులకు పాపాల భైరవుడు మనువేనని వారికి తిరుగులేని నమ్మకం. అంత మహాపాపం మనుస్మృతికారుడు ఏం చేశాడు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం. అంటే స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్ట, కాళ్ళ కింద వేసి తొక్కినట్ట. శోచంతి జామయో ఎత్ర వినశ్యత్యాసు తత్కులం, నా శోచంతి ఎత్రైత వర్జతే తద్ది సర్వదా. స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, ఆ వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది అన్నవాడు మహిళల మేలు కోరినట్ట, కీడు కోరినట్ట. ప్రజనార్థం మహాభాగాః పూజార్హ గృహదీపయః, శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చనం. సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు. వారు ఇంటికి కాంతుల వంటి వారు. శ్రీ అంటే సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రీ లేని ఇల్లు కూడా కాంతిహీనమే అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్ట, తుంచినట్ట. ఎర్ర కామెరలో, తెల్ల కామెరలో, నీలి కామెరలో కమ్మిన మేధావుల కళ్ళకు ఎలా కనపడ్డా, ప్రపంచంలో స్త్రీ విశిష్టతను గుర్తించి ఆమె డిగ్నిటీని పెంచి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మనువు. ఆస్తి హక్కుల విషయంలో పుత్రేణ దుహితా సమా, కొడుకు కూతురు ఇద్దరూ సమానులే అని ప్రాచీన కాలంలోనే ఘంటాపథంగా చాటిన మహనీయుడు మనువు. యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా, తస్యామాత్మని తిష్టంత్యాం కథమన్యో ధనం హరేత్. 9వ అధ్యాయం 130వ శ్లోకం. తానెంతో కొడుకంత, కొడుకెంతో కూతురంత. కొడుకులు లేకపోతే తండ్రి ధనం కూతురికి కాకపోతే ఇంకెవరికి వెళుతుంది అన్న మనువు స్త్రీల హక్కులు హరించేవాడా? అలాగే మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సహ, దౌహిత్ర ఏవచ హరేదపుత్ర శాఖిలం ధనం అని
మనుస్మృతి 9వ అధ్యాయంలో 132వ శ్లోకం. జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః భజేరన్ మాతృకం రిక్తం భగిన్యశ్చ సనాభయః అని 9వ అధ్యాయంలో 192వ శ్లోకం. అంటే తల్లి చనిపోతే ఆమె స్త్రీధనం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి. పెళ్ళి అయిన కూతుళ్లకు తండ్రి ధనంలాగే తల్లి ధనంలోనూ 4వ పాలు పంచి ఇవ్వాలి అని చెప్పిన మనువు స్త్రీలకు శత్రువా? కుటుంబ ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. అబలలన్న అలసుతో తోడబుట్టిన ఆడపడుచులకు అన్యాయం చేసి న్యాయంగా వారికి చెందాల్సిన ఆస్తిని కాజేసేవాళ్ళు, కాగితం మీద ఎన్నో చట్టాలు న్యాయరక్షణలు కొడిగట్టిన ఈ కాలంలోనే ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ముందే ఊహించే స్త్రీలకు ఆస్తిలో అన్యాయం చేసేవారిని ఆత్మబంధువులు, సహోదరులు అయినా సరే మామూలు దొంగలలాగే కఠినంగా శిక్షించాలని మనువు అన్నాడు. స్త్రీధనాన్ని అపహరించడం, స్త్రీలకు అన్యాయం చేయటం మహాపాపమని మనుస్మృతి 2:52, 8:29, 9:213 శ్లోకాలు చెప్తాయి. ఆకాశంలో సగం అంటూ నంగిలి కబుర్లు చెప్తూనే మహిళా సాధికారిత, స్త్రీ విమోచన, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కులు అంటూ పోచుకోలు మెరమిచ్చులతో కడుపు నింపుతూనే ఆడవాళ్లపై దారుణమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలకు ఒడిగట్టే మనకాలపు ధూర్తత్వం మనువుకు లేదు. ఇంట బయట మానవతలకు భద్రత లేకుండా బరితెగిస్తున్న మదాంధుల స్వైర విహారాలను అరికట్టలేని ఘోర దురాగతాలకు లోనైన మహిళలకు సరైన న్యాయం ఏనాటికి చేకూర్చలేని ఇప్పటి అమానుష అవ్యవస్థ కంటే మనుధర్మం ఎంతో నయం. ఎందుకంటే అతివలను ఎత్తుకుపోయేవారికి, చంపేవారికి మరణదండన విధించాలని మనుస్మృతి 8వ అధ్యాయం 323, 352, 9వ అధ్యాయం 232 శ్లోకాల్లో నిర్దేశించింది. స్త్రీలను చెరిచిన వారిని ముక్కు చెవులు కోయటం, కాలే పెనం మీద మాడిపోయేట్టు చేయటం వంటి చిత్రహింసలు పెట్టి చంపాలని మనువు అన్నాడు. ఎవరు? స్త్రీలకు శత్రువు అయిన మనువు. ఇన్ని విధాల స్త్రీల యోగక్షేమాలకు గట్టి రక్షణలు సూచించి ఇంటికి కాంతి అని ఘోషించిన మనువును భయంకర నారీద్వేషిగా ముద్ర వేయటం న్యాయమేనా? మరి ఆడదానికి అసలు స్వాతంత్రమే అక్కర్లేదు అని చెప్పి మనువు స్త్రీ స్వాతంత్రాన్ని హరించటం తప్పు కాదా అని మీరు అడగవచ్చు. అవును, మనువు నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్నమాట నిజం. కానీ దానికి ముందు ఏమన్నాడు? పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే రక్షంతి స్థావిరే పుత్ర నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. 9వ అధ్యాయం 3వ శ్లోకం. బతికినంతకాలం తండ్రి కిందో, మొగుడు కిందో, కొడుకు కిందో బానిసలా పడి ఉండమని ఈ శ్లోకంలో ఎక్కడుంది? చిన్నతనంలో తండ్రి, పెళ్ళయ్యాక భర్త, పెద్దతనంలో కొడుకు స్త్రీకి రక్షణగా నిలవాలని, ఆ సురక్షిత వ్యవస్థను అతిక్రమించి స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించటం తగదని మనువు చెప్పిన ఈ హితవులో తప్పు పట్టాల్సిందేమిటి? ఇప్పటి నవనాగరిక అల్ట్రా మోడర్న్ విశృంఖల సంస్కృతిలో మాత్రం ఆడపిల్ల తండ్రి సంరక్షణలో ఉండటం లేదా? ఫెమినిజానికి జీవిత చందా కట్టిన వీర నారులు మాత్రం భర్త ఇంట్లో ఉండటం లేదా? తమ జోలికి ఎవరన్నా వస్తే ఏ మగ మృగమో వెంటపడి వేధిస్తుంటే ఆ సమస్యను ఎదుర్కోవటానికి తండ్రి సాయమో భర్త సాయమో వారు ఇప్పుడు తీసుకోవటం లేదా? నేను స్వతంత్రురాలిని, తండ్రి భర్తల సంరక్షణ పొందే కర్మ నాకు పట్టలేదు అంటూ ఫెమినిస్టు వీరనారులందరూ ఏకాఏకి పోలీస్ స్టేషన్లకు పోతున్నారా? అలాంటి పరిస్థితుల్లో స్త్రీ స్వాతంత్ర్యాన్ని కోరుకునే తల్లులు ఎవరైనా ఇంట్లోని తమ బిడ్డలు తమ సంరక్షణలో ఉండాలని కోరుకుంటున్నారా? లేక ఆడపిల్ల స్వతంత్రురాలు కనుక ఇష్టం వచ్చినట్టు ఏ రాత్రి ఎక్కడైనా గడిపేయవచ్చునని బోధించి కండోముల ప్యాకెట్ కూతురు చేతికిచ్చి పంపుతున్నారా? ఇంటికొచ్చిన కోడలు
తన కొడుకు చెప్పినట్టు వినాలని కోరుకుంటున్నారా, లేక వాళ్ళెక్కేమిటి, నువ్వు స్వతంత్రురాలివి, మొగుడు మొద్దులు పిల్ల పెంట అని కూర్చోకుండా హాయిగా బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయంటూ తమ కోడళ్లకు స్త్రీ స్వాతంత్ర్యాన్ని నూరిపోస్తున్నారా? వయసు మళ్ళాక బిడ్డల దగ్గర ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారా, లేక వయసు మీరగానే కొడుకులకు బాయ్ చెప్పి పెట్టాబేడా సర్దుకొని ఏ వృద్ధాశ్రమానికో ఉమెన్స్ హాస్టల్కో వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నారా? మన వరకు వస్తేనేమో పిల్లలు మన చెప్పు చేతల్లో ఉండాలా? మన మంచి చెడ్డ మొత్తం కట్టుకున్న మొగుడు చూసుకోవాలా? ముసలితనంలో మన అవసరాలన్నీ పిల్లలే కనిపెట్టాలా? అదే మాట మనవు చెప్తేనేమో స్త్రీ స్వాతంత్రాన్ని హరించినట్ట. ఏం లాజిక్ అండి? పెళ్ళయ్యేదాకా తండ్రి పెత్తనంలో, పెళ్ళయ్యాక మొగుడి పెత్తనంలో, ముసలితనంలో కొడుకు పెత్తనంలో బానిసలా పడి ఉండు. వాళ్ళ దయ, నీ ప్రాప్తం, నీ కర్మమింతే, నీ బతుక్కి స్వతంత్రంగా ఉండే రాత లేదు అని స్త్రీ జాతికి మనువు అనే మహాదుర్మార్గుడు శాపం పెట్టాడు అంటూ నేటి సోకాల్డ్ మేధావులు ఎక్కడో పిక్కి మాటిమాటికి ఉటంకించే నస్త్రీ స్వాతంత్ర్యం అర్హత ఉన్నది మనుస్మృతి 9వ అధ్యాయం 3వ నెంబర్ శ్లోకంలో. దాని వెంట ఇంకో శ్లోకం కూడా ఉంది. కాలే దాత పితా వాచ్యో వాచ్యశ్చాను నయనే పతి, మృతే భర్తరి పుత్రస్తు వాచ్యే మాతు రక్షిత. ఇది 9వ అధ్యాయం 4వ శ్లోకం. పెళ్ళి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్ళి చేయకపోతే తండ్రి నిందితుడు, భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు, భర్త చనిపోయాక తల్లిని కాపాడకపోతే కొడుకు అపరాధి. అంటే తండ్రికి, భర్తకి, కొడుకుకి మనువు అప్పచెప్పింది పెత్తనం కాదు, బాధ్యత. దానిని సరిగా నిర్వర్తించకపోతే వారు అపరాధులు అని మనువు హెచ్చరించాడు. ఆడది అంటే మగవాడి కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన బానిస. మగవాడు ఎలా అన్నా, ఎలా ఉన్నా, తనను ఎలా చూసినా, ఏమి చేసినా ఆడది నోరెత్తటానికి వీల్లేదు అనే ఈ కాలపు వారు చాలామందికి నిలువెల్లా ఉన్న దురహంకారం మనువుకు ఉంటే అలా కట్టడి చేస్తాడా? నిజానికి స్త్రీల వైవాహిక హక్కులు, వారికున్న లైంగిక హక్కులు, మానవ హక్కులకు సంబంధించి ఇప్పటి చట్టాల కంటే, ఆ మాటకొస్తే ఈ కాలపు హక్కుల రాయుళ్ల కంటే మనువు ఎంతో ముందుంటాడు. వాటికి సంబంధించిన శ్లోకాలను నేను రాసిన మనుధర్మం పుస్తకంలో చూడవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పేర్కొన్న నా బ్లాగులో కూడా ఆ వ్యాసాలను చదవచ్చు. ఇక అందరూ దుమ్మెత్తిపోసే మనువాదపు సామాజిక దుర్వివక్ష, దురన్యాయాల దగ్గరికి వద్దాం. ముందుగా వర్ణాల పేరిట మనువు చేసిన సామాజిక తరగతుల విభజన సంగతి ఆలోచిద్దాం. ఈ కాలంలో అయినా, ఏ కాలంలో అయినా ఒక ఉన్నతాధికారికి, ఒక పెద్ద వ్యాపార ప్రముఖుడికి, ఒక పోలీస్ ఆఫీసర్కు ఇచ్చే గౌరవాన్ని, చూపే ఆదరాన్ని కాయకష్టం చేసుకుని బతికే నౌకర్లు, చాకర్ల మీద సాధారణంగా ఎవరూ చూపించరు. లేబర్ పనిచేసేవాడు నీచుడని కాదు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఉత్తములని కాదు. వారు చేసే పని హెచ్చుతగ్గులను బట్టి సమాజంలో వారికి ఉండే స్థానం హెచ్చుతగ్గులు ఆధారపడతాయి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా, ఏ సమాజంలోనైనా ఉన్నదే. సమాజానికి ఉత్తమ సేవ చేస్తూ అతి ముఖ్యమైన కీలక బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు ఉండే విలువ కూలీ పని చేసుకుని కాయకష్టంలో బతికే మామూలు పనివాడికి ఉండదు. చేసే వృత్తిని బట్టి మనిషి విలువ ఉంటుంది. మనువు చెప్పింది అదే. చేసే వృత్తిని బట్టి అతడు సమాజాన్ని 4 తరగతులుగా వర్గీకరించాడు. చేసే పని ప్రాముఖ్యాన్ని బట్టి ఆయా తరగతుల ఎక్కువ తక్కువలను నిర్ణయించాడు. ప్రపంచ మానవ చరిత్ర మొత్తంలో మొట్టమొదట ఒక్క మనువు మాత్రమే జ్ఞానానికి, విద్వత్తుకు పెద్దపీట వేశాడు. విద్య నేర్పే, ధర్మం బోధించే, సదాచారం ఆచరించే శ్రేష్ఠుడు రాజ్యమేలే వాడికంటే అధికుడు అన్న అత్యుత్తమ ప్రమాణాన్ని మనువు నెలకొల్పాడు. విద్య, అధ్యయనం,
అధ్యాపనం, సమాజహితం కోసం యజ్ఞాలు చేయటం, చేయించటం విధిగా నిర్దేశించబడ్డ బ్రాహ్మణ తరగతికి సమాజంలో అత్యున్నత గౌరవ స్థానం ఇచ్చాడు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించి శాంతిని కాపాడే క్షత్రియ తరగతికి 2వ స్థానం కేటాయించాడు. వ్యవసాయం, పశుపాలన, వర్తక వాణిజ్యాలను నిర్వహించే వైశ్య వర్ణానికి 3వ ప్రాధాన్యం ఇచ్చాడు. ఏ నైపుణ్యం లేక విద్యా సంస్కారాలకు దూరమై అధమ స్థాయిలో జీవించే వారిని శూద్రులుగా నిర్ణయించి పై వర్ణాలకు సేవ చేసే పనిని అప్పగించాడు. అంతేకాదు, ఏ వర్ణానికి ఆ వర్ణానికి విధులను, బాధ్యతలను, ఉండవలసిన యోగ్యతలను మనువు స్పష్టంగా నిర్వచించాడు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకను బట్టి నిర్ణయం కాదని, వారి వారి ఛాయిస్ను బట్టే ఉంటుందని మనువు కట్టడి చేశాడు. బ్రాహ్మణ తల్లిదండ్రులకు పుట్టినవాడైనా సరే బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి శూద్ర లక్షణాలను సంతరించుకుంటే శూద్రుడుగానే పరిగణింపబడతాడు అన్నాడు. అలాగే శూద్ర కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణ లక్షణాలను, యోగ్యతను సంతరించుకుంటే బ్రాహ్మణుడుగానే గుర్తించబడాలని మనవు చెప్పాడు. ఇట్లా స్వభావాన్ని బట్టి, గుణాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణానికి ప్రమోషన్కు, ఆటోమేటిక్ డిమోషన్కు మనువు గట్టి కట్టుబాట్లు పెట్టాడు. ఇందులో తప్పు పట్టాల్సిందేముంది? కాలక్రమంలో మనువు నిర్ణయించిన గుణాన్ని బట్టి వర్ణాలు కాస్త పుట్టుకను బట్టి కులాలుగా వికృత రూపం సంతరించుకున్నాయి. పోను పోను ఆ కుల వ్యవస్థ వికటించి వెర్రితలలు వేసింది. ఆ వికారపు అవకరాన్ని చేతనైతే శాయశక్తులా రూపుమాపవలసిందే. కానీ అనంతర కాలంలో జరిగిన వైపరీత్యానికి మనువునెందుకు తిట్టిపోయటం? అంబేద్కర్ ప్రభృతులు రూపొందించిన భారత రాజ్యాంగ వ్యవస్థలో పోను పోను చోటు చేసుకున్న విపరీతాలకు, వికృతాలకు అంబేద్కర్ బాధ్యుడని మతి ఉన్నవాడు ఎవడైనా అంటాడా? మరి మనువు పెట్టిన ధర్మ వ్యవస్థలో తర్వాత జరిగిన వైపరీత్యాలకు మనువును ఎందుకు ముద్దాయం చేయటం? మనువు పేర్కొన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తరగతులే కాలక్రమంలో అవే పేర్లతో కులాలుగా మారటంతో మనం చూస్తున్న కులాలు, మనువు పెట్టిన వర్ణాలు ఒకటేనన్న దురభిప్రాయం మనకు కలిగింది. అది మన అవగాహన లోపం. నిజానికి మన కాలపు కులాలకు, మనువు చెప్పిన వర్ణాలకు ఎక్కడా పోలిక లేదు. ఆ మాట వేరెవరో కాదు, మనువాదానికి, కుల వ్యవస్థకు బద్ధ వ్యతిరేక అయిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కరే అంగీకరించాడు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాలలో అంబేద్కర్ ఏమన్నాడో చూడండి. The principle underlying caste is fundamentally different from the principle underlying varna. Not only are they fundamentally different, but they are also fundamentally opposed అని అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకంలో బిఆర్ అంబేద్కర్ గారు 59వ పేజీలో అన్నాడు. అంటే కులం వెనక ఉన్న సూత్రం వేరు, వర్ణం వెనక ఉన్న సూత్రం వేరు. ఆ రెండు మౌలికంగా వేరు కావటం ఒకటే కాదు, అవి మౌలికంగా పరస్పర వ్యతిరేకమైనవి కూడా. We shall be well advised to recall at the outset that the Hindu society, in common with other societies, was composed of classes, and the earliest known are 1. Brahmins are the priestly class, 2. The Kshatriya are the military class, 3. The Vaisya are the merchant class, and 4. The Sudra are the artisan and menial class. Particular attention has to be paid to the fact that this was essentially a class system in which individuals, when qualified, could change their class, and therefore classes did change their personnel అని క్యాస్ట్స్ ఇన్ ఇండియా
పుస్తకంలో అంబేద్కర్ గారు 17-18 పేజీల్లో చెప్తారు. అంటే అప్పటిలో మిగతా సమాజాలలాగే హిందూ సమాజం 4 తరగతులుగా విభజింపబడినది అని మనం గుర్తుంచుకోవాలి. ప్రాచీన కాలం నుంచి తెలిసినవి ఏమిటంటే, 1 బ్రాహ్మణులు అనే పురోహిత తరగతి, 2 క్షత్రియులు అనే సైనిక తరగతి, 3 వైశ్య అనే వర్తక తరగతి, 4 శూద్ర అనే చేతి పని పరిచారక తరగతి. ముఖ్యంగా గమనించవలసిన వాస్తవం ఏమిటంటే, ఇది ప్రధానంగా తరగతి వ్యవస్థ. కావలసిన అర్హత సంపాదించినప్పుడు వ్యక్తులు తమ తరగతిని మార్చుకొనగలరు, తరగతులు వ్యక్తులను మార్చుకొనగలవు అన్నారు అంబేద్కర్. ఇక వర్ణ అండ్ క్యాస్ట్ ఆర్ 2 వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. వర్ణ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ each according to his worth, while caste is based on the principle of each according to his birth. The two are as distinct as chalk from cheese అని ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథంలో బిఆర్ అంబేద్కర్ గారు 93వ పేజీలో అన్నారు. వర్ణం, కులం అనేవి వేరువేరు భావనలు. వర్ణం యోగ్యతను బట్టి, కులం పుట్టుకను బట్టి నిర్ణయం అవుతాయి. రెండిటికి మధ్య జున్నుకు శుద్ధకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు ఆయన. విద్యాస్థాయి, ఉత్తమ గుణాలు, ఉన్నత సంస్కారాలను బట్టి పై 3 వర్ణాలకు ఒకదానిని మించిన గౌరవ స్థానం ఆ పైదానికి ఇవ్వటంతో మనువు ఆగలేదు. తప్పు చేస్తే ఆ వర్ణాలకు శిక్ష మోతాదును కూడా అదే దామాషాలో నిర్ణయించాడు. ఒక నేరాన్ని శూద్రుడు చేస్తే విధించాల్సిన శిక్ష కంటే రెట్టింపు శిక్షను అదే నేరాన్ని వైశ్యుడు చేస్తే విధించాలి. అదేవిధంగా వైశ్యుడికి వేసే శిక్ష కంటే 2 శిక్షను క్షత్రియుడికి, దానికి రెట్టింపు అంటే శూద్రుడికి వేయాల్సిన దానికంటే 8 రెట్ల శిక్షను బ్రాహ్మణుడికి వేయాలని మనవు న్యాయం. అష్టాపాద్యంతు శూద్రస్య స్థేయే భవతి కిల్బిషం షోడశైవతు వైశ్యస్య 32 క్షత్రియస్య చ అని 8వ అధ్యాయం 337వ శ్లోకం. బ్రాహ్మణస్య 64 పూర్ణం వాపి శాతం భవేత్ ద్విగుణా వా 64 తద్దోష గుణ విధి సహ అని 8వ అధ్యాయం 338వ శ్లోకం. తాను చేసిన నేరాన్ని తానే అంగీకరించిన శూద్రుడికి 8 యూనిట్ల శిక్ష వేస్తే అతడి స్థానంలో వైశ్యుడు ఉంటే 16 యూనిట్లు, క్షత్రియుడికైతే 32 యూనిట్లు, అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే 64 లేక 100 లేక 128 యూనిట్ల శిక్షను విధించాలి. సామాన్యుడి కంటే విజ్ఞానవంతుడికి ఎక్కువ దండన అన్నాడు మనువు. ఏమీ తెలియని పామరుడి కంటే అన్నీ తెలిసిన పండితుడు ఎక్కువ దండనార్హుడు అని మనువు భావం. మంచిదే కదా. ఈనాడు శూద్ర కులాలు అని భావించబడుతున్నవి మనువు కాలంలో లేనే లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల కింద చేర్చటానికి వీలు లేని కులాలనన్నిటినీ శూద్ర కులాలుగా ఈ కాలంలో మనం పరిగణిస్తున్నాం. వాటిలో ప్రతి కులానికి, ప్రతి ఉపకులానికి ఖచ్చితమైన ఒక పేరు ఉంది. వాస్తవానికి శూద్ర కులం అంటూ ప్రత్యేకంగా ఒక కులం ఏనాడూ లేదు. గుణాలను, స్వభావాలను, యోగ్యతలను, సామర్థ్యాన్ని బట్టి మనుషులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా మనకు విభజించాడు. ఫలానా వృత్తులు, పనులు ఫలానా వర్ణాల వారు చేయాలన్న వర్గీకరణ మనుస్మృతిలో లేదు. ఫలానా వృత్తులు, కార్యాలు శూద్రవర్ణం వారు చేయాలని కానీ, ఆయా వృత్తులు లేక వ్యాపారాలు లేక వ్యాపకాలు లేక సేవలు చేసేవారు, వారి కుటుంబంలోని వారు, వారికి పుట్టినవారు 50 మంది శూద్రులుగానే బతికి తీరాలన్న కట్టడి మనము పెట్టలేదు. ఉపనయన సంస్కారం పొంది విద్యాభ్యాసం చేసి ఉత్తమ గుణాలను సంతరించుకొని ద్విజత్వం పొందే అవకాశం శూద్రులకు ఇచ్చిన మనువును శూద్రద్వేషిగా చిత్రించటం అన్యాయం. పోని
అలా సామాజిక నిచ్చెనలో పైకి పోవటానికి ప్రయత్నించకుండా, ద్విజత్వాన్ని ఆశించక ఏకజాతి శూద్రులుగానే మిగిలిపోయిన వారిని చులకన భావంతో నీచంగా చూడాలని మనవు చెప్పాడా? వైశ్య శూద్రావాపి ప్రాప్తౌ కుటుంబే తిథిధర్మిణౌ భోజయేత్ సహభృత్యైస్తావా నృశంస్యం ప్రయోజయన్ అని మనుస్మృతి 3వ అధ్యాయం 112వ శ్లోకం. భుక్తవత్ స్వథ విప్రేషు స్వేషు భృత్యేషు చైవహి భుంజీయాతాం తతః పశ్చాదవశిష్టంతు దంపతి అని మనుస్మృతి 3వ అధ్యాయం 116వ శ్లోకం. శూద్రులు తమ ఇంటికి అతిథులుగా వస్తే వారికి తమ సేవకులైన శూద్రులకు భోజనం పెట్టాకే గృహస్థ దంపతులు భోజనం చేయాలని మనవు చెప్పాడు. ఇది శూద్రులను అవమానించటం అందామా? మనుధర్మాన్ని పాతిపెట్టి కులరహిత సమాజాన్ని స్థాపించే దిశలో వడిగా ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ కాలంలో తమ పనివారికి భోజనం పెట్టాకే యజమానులు భోజనం చేసే సంప్రదాయాన్ని ఎవరైనా పాటిస్తున్నారా? పనివాళ్ళు తిన్నాకే మనం తినాలని చెప్పిన మనువేమో అమానుష శూద్రద్వేషి. మనం తిన్నాక మిగిలిన పదార్థాలను పనివాళ్ల మొగాన పడేసే మనమేమో మానవతా మూర్తునమా? మానార్హ శూద్రోపి దశమీం గతః అని మనుస్మృతి 2వ అధ్యాయంలో 137వ శ్లోకం. వయోవృద్ధుడైన శూద్రుడు అందరూ గౌరవించవలసిన వాడే అని ఈ శ్లోకంలో చెప్పిన మనువు శూద్ర వ్యతిరేక. ఈ కాలపు దృష్టితో మనుస్మృతిలో నడమంతరంగా ఇరికించబడ్డ కొన్ని శ్లోకాలను చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ కులాలకు మనువు శత్రువు అన్న దురభిప్రాయం కలగటం సహజం. కానీ నిజానికి మనం అనుకుంటున్న షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబుల్ అనే దళిత కులాల ప్రస్తావనే మనుస్మృతిలో ఎక్కడా లేదు. ఫలానా పాపాలు, తప్పుడు పనులు చేసిన వారిని వారు ఏ వర్ణానికి చెందినవారైనా అంటరాని వాళ్ళుగా చూడాలి అనటమే తప్ప ఫలానా వర్ణంలో పుట్టిన వారందరినీ జన్మ కారణం చేత అస్పృశ్యులుగా చూడాలని మనుస్మృతిలో ఎక్కడా చెప్పలేదు. బ్రాహ్మణ స్త్రీకి, శూద్ర పురుషుడికి పుట్టినవాడు చండాలుడు అని పేరు పెట్టారే తప్ప చండాల అనేది ఒక కులమని, అందులో పుట్టినవారు, వారి సంతతి వారు అందరూ అంటరాని వాళ్ళు అని మనం ఎక్కడా అనలేదు. మాల మాదిగలో మరొక పంచమ కులస్తులో అంటుకుంటే అగ్రవర్ణం కొంపలు అంటుకుపోతాయనో, వారి నాలుకలు చీరెయ్యాలనో, నిలువున తగలబెట్టాలనో మనుస్మృతిలో ఎక్కడా కానరాదు. పుస్తకంలో ఏముందో చదవకుండానే, తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే హిందూ మతం మీద కసికొద్దీ అభాండాల బండలు వేసే మూర్ఖులకు నిజానిజాలతో పని లేదు. బ్రాహ్మణ, క్షత్రియో, వైశ్య త్రయో వర్ణా ద్విజాతయ చతుర్థ ఏకజాతిస్తు శూద్ర నాస్తి తు పంచమ అని మనుస్మృతి 10వ అధ్యాయం 4వ శ్లోకం. ద్విజులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేవి 3 వర్ణాలు. 4వది ఏకజాతిది అయిన శూద్రవర్ణం. ఇవి తప్ప 5వ వర్ణం అనేది లేదు అని మనుస్మృతి విస్పష్టంగా ఇలా చాటుతున్నప్పుడు పంచమ వర్ణాన్ని మనమే పుట్టించి దాని మీద పగబట్టాడని మనువును తిట్టిపోయటం న్యాయమేనా? పుట్టుకను బట్టి కొన్ని వర్ణాలను అంటరానివిగా చూడటం అనేది తర్వాత కాలాల్లో హిందూ సమాజానికి పట్టిన మాయరోగం. అలాంటి అస్పృశ్యతకు శృతి, స్మృతి, పురాణాలలో ఇసుమంతైన ఆమోదం లేదు, అనుమతి లేదు. ఆది నుంచి ఉన్న మనువు ఆమోదించిన కర్మణా వర్ణ వ్యవస్థను తర్వాత వారు జన్మనా జాతి వ్యవస్థగా భ్రష్టు పట్టించి మొదనష్టపు కుల వ్యవస్థను తెచ్చిపెట్టి బడుగు బలహీన దళిత వర్ణాలను దారుణ వివక్షకు గురి చేస్తే ఆ పాపం మనువుది కాదు, హిందూ మతానిది అసలే కాదు. మహోదాత్తమైన, సమస్త మానవజాతి గర్వపడతగిన,
సనాతన ధర్మాన్ని, వైదిక సంస్కృతిని కన్నుగానక మనం నెత్తికెత్తుకున్న పాపిష్టి కుల వ్యవస్థకు ముద్దాయిని చేయటం దుర్మార్గం, దురుద్దేశపూరితం. హిందూ మతాన్ని కుళ్ళ పొడిచేందుకు పన్నిన కుట్రలో ఇవన్నీ మనం గమనించాల్సిన భాగం.